తాత్కాలికతకు ప్రామాణికత ఉండును గాని శాశ్వతానికి ఆయుష్ అక్కరలేదు. ఇందులో సత్యం గ్రహిస్తే చాలు. నాకు అర్థమైంది. ఏంటో? ఈరోజు సోదరు విశాలాక్షి అమ్మవారి ప్రతినిధిగా ఇంట్లో అడుగుపెట్టింది. ఆ అడుగుల్ని దర్శించడం, ప్రశ్నించడం వల్ల మన జీవితంలో ఇంకొక అడుగు ముందుకు వేయచ్చు. నైనమ్మా, పూలిటివమ్మా. తీసుకోండి బాబాయ్. సోదరి, నీ పాదాలు చూపించు. మమ్మీ, నేను కూడా దండం పెట్టినట్టు పెట్టి ఆ పిల్లకాయలు లాగి పారేస్తాను చూడు. ఇక చాలే, లేవండి. పడుకుండిపోయారా ఏంటి మా ఆయన? మావయ్య లేవండి, లేవండి మావయ్య. మావయ్య, మావయ్య లేవండి. మావయ్య, మావయ్య ఎందుకు ఏడుస్తున్నావు? మావయ్య ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది బాబాయ్? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదమ్మా. ఏడుస్తూ ఏం లేదంటావేంటి మావయ్య? నా మొగుడు ఏడుస్తుంటే మీకు సరదాగా ఉందా? సముదాయించలేరా? ఏ ఎత్తుకుని ఓదార్చమంటావా ఏంటత్తయ్యా? కారణం ఏంటో తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. పర్లేదు, చెప్పండి బాబాయ్. సోదరికాలను టచ్ చేసి కోరుకోమన్నారు కదా, మనసులో కోరుకున్నాను. ఏం కోరుకున్నావు? ఈ జన్మలో జరగనిది కోరుకున్నాడు. నీకెలా తెలుసు? నాకే ఎలా తెలుస్తుందని నువ్వు ఆలోచించాలి. బాబాయ్, మీరు చెప్పకండి. నువ్వు చెప్పు, ఆయన ఏం కోరుకున్నారు? సోదరా, ఈ జన్మలో నువ్వు ఇంకొకరికి జన్మనివ్వలేనప్పుడు దురంతర తల్లి అయ్యేలా చూడమ్మా విశాలాక్షి అని కోరరాని కోరిక కోరావు కదా. అవును సోదరి, ఆ జరిగిన పని అని అమ్మవారు నాకు చెప్పినట్టు అనిపించింది. ఏర్పాటు చేసింది. వావ్, వండర్! బాబాయ్ మనసులో కోరుకున్నది విశాలాక్షి చెప్పేసింది. మావయ్యకు తీరని లోటు అది ఒకటే కదా. గారడి పాపకు మాత్రమే కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ముక్క చెప్పగానే తను నిజంగా దేవతలా చెప్పిందని ఫీల్ అయిపోతున్నారు. మీరు ఏమని అనుకున్నారు? సోదరి కాదు తాకనే బ్రహ్మాండమైన అనుభూతి కలిగింది నాకు.
ఆనందపడకుండా ఎందుకు ఇచ్చారు మరి? చాలేవే, ఆయన ఆట పట్టించకండి. నాయని, కొన్ని పూలివ్వు. ఇంకెప్పుడు నా మొగుడు ఏడవకూడదు. ఇదే నా కోరిక. కన్నీళ్లు వచ్చినా అవి ఆనంద బాష్పాలే అవుతాయిలే. ఆ, నేను మొక్కుతాను, నాకివ్వండి పూలు. కొడుకులో మార్పు వచ్చింది, తల్లికే రావాలి. ముందు మీ ఆయన్ని పాప పాదాలు పట్టుకోనివ్వు. గట్టిగా మొక్కండి, రండి. గట్టిగా పట్టి లాగేస్తాను, చూస్తూ ఉండండి. చూడు మమ్మీ. కోరిక కూడా బలంగా కోరుకోండి బావగారు. అమ్మ తీరుస్తుందిలే. ఇలా పూలేసి, ఇలా 2 చేతులు చాచి, ఈరోజు అమ్మవారిగా భావించే ఈ గారడీ పాప విశాలాక్షి కాళ్ళని నేను పట్టుకుంటున్నాను. ఆహా, మా ఆయనకి ఎంత భక్తి పుట్టుకొచ్చేసింది. విశాలాక్షి అమ్మవారి అనుగ్రహం బావగారికి కలిగేలా ఉందక్కా. మంచిదే కదా. రే వల్లభా, అందరూ చూస్తున్నారా? లే. అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఎంతసేపు అని విశాలాక్షి కాళ్ళు పట్టుకుంటావు? మరీ అంత గట్టిగా పట్టుకుంటే పాప కాళ్ళు కందిపోయేలా ఉన్నాయి బ్రో. కందినది వల్లభుని ముఖము పుత్రా. రే వల్లభా, రే ఇక చాలు, వదిలే. లేరా బా, లేరా, లే. అమ్మా. ఏమైంది అల్లుడికి? మొహం ఎర్రబారింది. ఒంట్లో రక్తమంతా మొహంలోకి వచ్చినట్టు ఇలా మారింది. అంతగాని ఏం కొనకన్నా వాడు? ఘనంగా ఉంది ఈ పిల్ల. అలసిపోయావు కదా, సేద తీరు. బాబుగారు, ఇద్దరం కలిసి దండం పెట్టుకుందాం. అలాగేనాయని. మాకంటూ ఏ కోరికలు లేవులేమ్మా. ఎందుకు లేవు బావగారు? మీ అమ్మ గాయత్రీదేవి గారిని మా అక్కకి చూపించాలని లేదా? ఎందుకుండదు? అదే కోరుకుంటే సరి.
తీరని కోరిక మరలా మరలా తీర్చమంటే ఎటులా? గాయత్రక్క ఇంటికి వస్తేనే కోరిక తీరినట్టు. నైని కడుపున పుట్టినంత మాత్రాన సరిపోదు. అంతా అమ్మవారి చూసుకుంటుందిలేండి అత్తయ్య. బాబుగారు తీసుకోండి. భక్తిభావంతో పుణ్యక్షేత్రాలు తిరిగే నువ్వు బాగుండాలమ్మా. ఇదే మా కోరిక అనుకో. చల్లగా చూసే అమ్మ ఇంకా చల్లగా ఉండాలని కోరుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది నాన్న. అత్తయ్య, మనం ఇద్దరం కలిసి మొక్కుదాం రండి. నేను మొక్కను. మీ దురదృష్టం. విక్రాంత్, నువ్వు చిట్టి కలిసి దండం పెట్టుకోండి. రా. కలిసి మొక్కను, విడిగానే దండం పెట్టుకుంటాను. ఎలాగైతేనేం కానివ్వు. ఏమైందమ్మా? ఎందుకు అలా నవ్వుతున్నావు? సుమన గిలిగింతలు పెడుతుంటే నవ్వొచ్చింది నాన్న. నేను చెట్ల గింతలేం పెట్టలేదు. నీ పాదాల కట్టిన పసుపు నిజంగా తడిగా ఉందా లేదా అని పట్టి చూశానంతే. పసుపు అంటుందా? నెత్తురంటింది మాత. చూసుకో చిట్టి మాత. ఏం మొక్కుకున్నావు చిట్టి? తను చేసే పిచ్చి పనులకు చేష్టలకు రేపు రక్తం కళ్ళ చూడబోతుందని ముందే తెలుసుకుంటే మంచిది. నీ గారడి విద్యలు నా ముందు కాదు, రేపు నెత్తురు కాదు. నా అదృష్టం చూసి నీ కళ్ళల్లో రక్తం వస్తుంది. చూస్తూ ఉండు. నోర్మోయ్, చిన్నపిల్లతో అలాగేనా మాట్లాడేది? చిన్నపిల్ల కాదు, మాయలు మంత్రాలు నేర్చిన మంత్రగత్తె. ఇంట్లో అడుగుపెట్టి మనందరితో తల వంచి నడుం వంచి దండం పెట్టించుకొని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. మీకు అర్థం కావట్లేదు. సుమనా, నీకిష్టం లేకపోతే సైలెంట్గా పక్కకెళ్ళు. అంతేగాని విశాలాక్షిని తప్పు పట్టొద్దు. కాళ్ళు పట్టుకుంది కదా, ఓర్వలేక మళ్ళీ ఇలా అంటుందంతే.
మమ్మీ మనం ఆలోచనలో పడ్డామంటే అర్థం ఉంది. అరే స్వాములూరికి కూడా ఏం చేయాలో తెలియడం లేదా? రే నువ్వు ఇంకొంచెం గట్టిగా అన్నావంటే నీ మీద విభూతి చల్లి శపించేస్తారు. వద్దులే. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఇంటికొచ్చిన విశాలాక్షి మామూలు మంత్రగత్తె కాదు. అవును స్వామి, పసుపు గౌరి పూజ చేసుకుని ఇంట్లో అడుగుపెట్టింది కానీ ఎక్కడ అడుగులు వేస్తే అక్కడ పసుపు పాదాల ముద్రలు పడుతున్నాయి. పడితే పడ్డాయి. మా అందరినీ ఒంగుని కాళ్ళకి పువ్వులేసి దండం పెట్టించారు. 2 కాళ్ళు పట్టి లాగి కింద పడేయాలని చూశాను. పడేశావా వల్లభ? నాకే పట్టేసింది స్వామి నడుము. అవి కాళ్ళా రాళ్ళా? రాళ్లే. రాళ్ళా? మీరు గమనించి ఉంటే గ్రహించేవాళ్లే. ఏమో స్వామి, గారడి పిల్ల ఎలా పరిచయమైందో ఏంటో ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సుమన ఆ విశాలాక్షి కాళ్లకు దండం పెట్టినట్టు పెట్టి గిల్లిందో గిచ్చిందో మరి. ఏం చేసినా ఆ పిల్ల అరిచి గీ పెట్టిందా? అబ్బే లేదు స్వామి. ఏమైంది మరి? మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి స్వామి? ప్రస్ఫుటంగా చెప్పాలి. నీకున్న తెలివిలా సగం సగం చెప్పరాదు. సుమన అలా చేయగానే ఏడవక నవ్వింది విశాలాక్షి. నొప్పికి బాధపడకుండా నవ్వొచ్చిందా? ఆ పిల్లకు నవ్వు, మాకు ఏడుపు. ఇదే మా బతుకైపోయింది. నవ్వితే ఇంకా అందంగా ఉంటుందా పిల్ల? అయ్యో గ్లామర్ కాదు మమ్మీ, మ్యాటర్ చెప్పు. గిల్లిన సుమన చేతివేళ్లకి గాయమై రక్తం వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. మేం షాక్ అయిపోయాం స్వామి. అయితే ఆ విశాలాక్షి గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలి. తను ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చిందో, తన లక్ష్యమేమిటో మీకు తెలిస్తే మంచిది. నిజమే స్వామి, లేదంటే తన మాయను పసిగట్టలేకపోతున్నాం. ఏం చేస్తే తన గుట్టు బయటపడుతుందో చెప్తారా? తీసుకో తిలోత్తమా. మమ్మీ తీసుకో. స్వామి దీంతో పళ్ళు తోముకోమంటారా? మూర్ఖుడా! తులసి వేరు రాది. వేప పుల్లకి తులసి వేరుకి వ్యత్యాసం తెలీదా నీకో? రే ఏదో ఒకటి వాగి వారి కోపానికి గురి కావద్దు అని చెప్తే వినవేంట్రా నువ్వు? మన్నించండి స్వామి, మీరు చెప్పండి. ఈ తులసి వేరును ఆ విశాలాక్షి పడుకునే చోట దిండు లోపల పెట్టండి. ఈజీగా పెట్టేస్తాను స్వామి. ఆ విశాలాక్షి తులసి వేరున్న దిండుపైన తల పెట్టగానే తులసి అమ్మవారి ప్రభావంతో లొంగిపోయి నిశ్చలమైపోయి లేచి అడుగులు వేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది స్వామి? పరధ్యానంలో ఉండే విశాలాక్షిని తను వేసిన పసుపు పాదాల ముద్రలపైనే వ్యతిరేక దిశలో నడిపించి మీరు ప్రశ్నిస్తే తను నిజాలు చెప్పేస్తుంది. అర్థమైంది స్వామి. స్వామి ఇంకొంచెం పెద్ద సైజు లేదా? రే పదరా ముందు, వెళ్ళొస్తాను స్వామి. రామమ్మీ రా. పట్టుపానుపు మీద పడుకునే అత్తయ్య పెద్ద కొడుక్కి చాపా తిండు పట్టించి ఎక్కడికెళ్తున్నట్టు?
రేయ్ ఇల్లంతా తిరుగుతావా ఏంట్రా? ఇక్కడ వేయ్. తులసి వేరుందిగా గట్టిగా అందరికీ మైక్లో చెప్పురా. కొట్టకు మమ్మీ. నువ్వు కానీ ముందు ఇది పట్టుకో. వెయ్.